ఓకే, మరి కార్న్ పన్నీర్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ పన్నీర్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పన్నీర్ 1/2 కప్పు, బ్రెడ్ స్లైసెస్ 4, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన ఉల్లిపాయ 1, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, వెన్న 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా జయలక్ష్మి గారు? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, అన్ని మిక్స్ చేసుకోవాలా మనం? లేదు, ఫస్ట్ పాన్ వేసుకొని కొంచెం బటర్ తో ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అవునా, కొంచెం బటర్ వేసుకోవాలి. ఓకే, జస్ట్ ఆనియన్ ఒకటేనా? ఆనియన్ కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ పచ్చిగా ఉంటుంది కదా, దాంట్లో కలిపేస్తే దానికోసం కొన్ని ఆనియన్స్, కొంచెం జీరా పౌడర్. జీరాని జస్ట్ ఫ్రై చేసి కొంచెం కచ్చపక్క పౌడర్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. ఓ, ఆల్రెడీ ఫ్రై చేసిన దాన్ని మళ్ళీ కొంచెం అంటే వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకుని దాన్ని కొంచెం పౌడర్ వేసేసుకోవాలి. కొంచెం లైట్ గా ఉప్పు. ఏమిటి రేవంత్ అలా లేచి నిల్చున్నావు, నీకు కనిపించట్లేదా? అవునా, మీ అబ్బాయి బాగా అల్లరా అండి? చాలా అల్లరి చేస్తాడు. చాలా కదా, నాకు అర్థమైపోయింది. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా? అవ్వలేదా? మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? లేదు లేదు, ఇక్కడికి వచ్చాక. ఓకే ఓకే. ఇది మిక్సింగ్ బౌల్ లో తీసేసుకోవాలి. సో ఇంక ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయచ్చు. మీ అబ్బాయి కుకింగ్ ఇంట్రెస్ట్ బాగా? నేను చేస్తా ఉంటే చూస్తా ఉంటాడు. నేను కూడా చేస్తా మమ్మీ అని అడుగుతాడు. అవునా? అదే అదే, దోశలు కూడా అప్పుడప్పుడు వేస్తాడు, చిన్న చిన్న దోశలు. అబ్బో. ఇప్పుడు వేరే ఐటమ్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఆలు బాయిల్డ్ అండ్ స్మాష్డ్. ఓకే. పెద్ద షెఫ్ అవుతావా రేవన్? పోలీస్ అవుతావా? అమ్మో, నాకు భయం వేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? కార్న్ అండి. కార్న్ జస్ట్ బాయిల్ చేసి గ్రైండ్ చేసిన కార్న్. ఓకే. పన్నీర్ గ్రేటెడ్. ఓకే. నీకు పన్నీర్ ఇష్టమా స్నేహ? బాగా ఇష్టమా? వెరీ గుడ్. ఇప్పుడు బ్రెడ్ జస్ట్ ఒక్కసారి వాటర్ లో డిప్ చేసి బైండింగ్ ఏజెంట్ గా, మైదా యూజ్ చేయకుండా జస్ట్ పీసెస్ చేసి వేసేసుకోవచ్చు కదండి. పీస్ చేస్తే అది రాగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ లో డిప్ చేస్తే అది మనకి వేరే అన్ని కలపడానికి కూడా కొంచెం బాగుంటుంది అనేసి. కొంచెం గరం మసాలా, కారం పొడి, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్ని 4 గ్రైండ్ చేసిన పేస్ట్. ఇది తినకూడదు, కారంగా ఉంటది. ఇందులో వేసాక అప్పుడు తినాలి. సో దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో సరిపడా సాల్ట్. సో జయలక్ష్మి గారు, మీరు వర్కింగ్ అండి? నేను లెక్చరర్ అండి. లెక్చరర్, కంప్యూటర్ సైన్స్ చెప్తాను. కంప్యూటర్ సైన్స్, సూపర్. ఓకే. ఒకటే నా పాప మీకు? లేదండి, బాబు ఉన్నాడు, పెద్ద బాబు. ఇప్పుడు 9th క్లాస్. పాప 3rd క్లాస్. ఓకే. తన పేరు ఏమిటి? బాబు పేరు? సిద్ధార్థ్ అండి. సిద్ధార్థ్. సో ఇది కూడా హీట్ పెట్టేద్దామా? పెట్టేద్దాం. సో అలా చేసి రౌండ్ చేసి జస్ట్ మనం కట్లెట్ ఒత్తుకున్నట్టు ఒత్తేసి ఒకసారి లైట్ గా బ్రెడ్ క్రమ్స్ పైన పెడితే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దామా? సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసేసుకోవాలి కదా. డిఫరెంట్ షేప్ లో చేసుకోవచ్చు మనం. వాళ్ళకి అంటే కట్టర్ ఉందనుకోండి, షేప్ బేస్డ్ కట్టర్, దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఆనియన్ మాత్రం పచ్చిగా వేస్తే బాగుండదు అనేసి మనం కొంచెం బటర్ లో ఇది చేసుకున్నాం కదా. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్ అండి. బిజినెస్ మ్యాన్ అంటే మేనేజర్ గా చేస్తారు. ఓకే ఓకే. కెమికల్ కంపెనీలో. పేరేమిటి? శ్రీనివాసన్. శ్రీనివాసన్. ఓకే. సో స్నేహ, నీ హాబీస్ ఏంటి? సింగింగ్, డాన్సింగ్, స్టడీయింగ్. స్టడీయింగ్ అది ఫుల్ టైమ్? ఫుల్ టైం కాదు, హాబీయేనా? ఆడుకోమని చెప్పండి, అది ఫుల్ టైం. అవునా? సో పాటలు ఏం పాటలు పాడతావు? నాకు ఇప్పుడు ఏమైనా పాడతావా?
పాడతావా? పాడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీశాయ గుణప్రవిష్ణాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తననాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. వావ్, వెరీ గుడ్. చాలా బాగా పాడావు. నేర్చుకుంటున్నావా క్లాసికల్ మ్యూజిక్? డాన్స్ నేర్చుకుంటుంది. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుందా? 3 years నుంచి నేర్చుకుంటుంది. ఓ సూపర్. సో నువ్వు పాట పాడేలోపు ఇక్కడ కట్లెట్స్ కూడా వేగిపోయాయి. ఓకేనండి, అయిపోయిందండి. సో దీంట్లో కావాలంటే మనం కొంచెం చాట్ మసాలా ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లేకపోతే పైనుంచి కొంచెం చాట్ మసాలా వేసి సాస్ తో తినేస్తే సూపర్ బాగుంటుంది. సో రెడీ అండి. ఓకే, కార్న్ పన్నీర్ కట్లెట్స్. ఓకే, మరి కార్న్ పన్నీర్ కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ పన్నీర్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి వేసి వేయించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు, స్వీట్ కార్న్ పేస్ట్, పన్నీర్ తురుము, బ్రెడ్ స్లైస్లు, గరం మసాలా, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకొని బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కార్న్ పన్నీర్ కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూసేద్దామా రాజు గారు? సో ముందు మన గెస్ట్లకి ఇచ్చేద్దాం. యా, బాగుందా? నచ్చిందా? ఇద్దరు బిజీగా ఉన్నారు తినటంలో. సో బాగుందండి, క్రంచీ క్రంచీగా ఆనియన్స్ అవి తగులుతూ. మసాలా అది కూడా యాడ్ చేశారు కదా, బాగా వచ్చింది టేస్ట్ అది. యా, సో సాఫ్ట్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్రెడ్ యాడ్ చేయడం కొంచెం బాగుంది. సో దాంట్లో మిక్స్ చేశారు, మళ్ళీ పైన కూడా కొంచెం టాపింగ్ కూడా ఇచ్చేసారు కదా, బాగుంది. నైస్. సో కట్లెట్ సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఈ రోజుల్లో మనం నెయిల్ పాలిష్లు ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అంటే మ్యాచింగ్ కావాలనుకోండి, శారీకి మ్యాచింగ్ కావాలన్నా, డ్రెస్కి మ్యాచింగ్ కావాలన్నా, ఎలాంటి కలర్స్ అయినా మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి. కాబట్టి మ్యాచింగ్ వేసేసుకోవడం, వెంటనే రిమూవర్తో రిమూవ్ చేసుకుని నెక్స్ట్ వేరే దానికి మ్యాచింగ్ వేసుకోవడం, ఇలా కలర్స్ మారుస్తూనే ఉంటాం. ఇలా ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకుని రిమూవ్ చేయడం వల్ల నెయిల్స్ రఫ్ అయిపోతూ ఉంటాయి. ఇలా రఫ్ కాకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసిన తర్వాత కొద్దిగా కాటన్కి మాయిశ్చరైజర్ తీసుకుని నెయిల్స్ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే నెయిల్ పాలిష్ వేసుకుని రిమూవ్ చేసినా కూడా నెయిల్స్ రఫ్ అవ్వకుండా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండాకాలం కాస్తలా బయట తిరిగి రాగానే వడదెబ్బ తగిలినట్లుగా అయిపోతూ ఉంటుంది. పొరపాటున ఎవరికైనా వడదెబ్బ తగిలిందనుకోండి, వెంటనే వాళ్ళని ఏసీలోకి అంటే చల్లటి ప్రదేశంలోకి కానీ అలా తీసుకెళ్ళకూడదు. చల్లటి వస్తువులు తాగించకూడదు, తినిపించకూడదు. కాసేపు నార్మల్ టెంపరేచర్లో ఉంచి కీరాదోస ముక్కలు కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి ఇచ్చినట్లయితే ఉపశమనంగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అలా నీళ్లు తాగామో లేదో వెంటనే దాహం అవుతూ ఉంటుంది. ఏదైనా చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే అతి దాహం అనేది సమస్యగా కూడా మారుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పెరుగులో మెంతులు వేసుకుని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఈ అతి దాహం సమస్య తగ్గిపోతుంది. చాలా మందికి పాదాల దగ్గర స్కిన్ అంతా డ్రై అయిపోయి పాదాల్లో పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈ పగుళ్ళు తగ్గించుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఓట్ మీల్ పౌడర్, బియ్యపు పిండి, అందులో కొద్దిగా మాయిశ్చరైజర్ అన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకుని ప్యాక్ లాగా తయారు చేసుకుని పాదాలకు బాగా ప్యాక్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పాదాలు రఫ్నెస్ తగ్గిపోతాయి, అలాగే పగుళ్ళు కూడా తగ్గుతాయి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, జుట్టు కూడా బాగుంటుంది.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే గ్రేప్ జ్యూస్ కనుక ప్రతిరోజు ఒక గ్లాస్ తాగుతూ ఉన్నట్లయితే స్కిన్ మరింత షైనీగా, మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. రుచి